ఈ ఉదయకాలం యేసుతో సహవాసం అనే ఈ కార్యక్రమానికి, ఈ సహవాసానికి మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయనమ్మా. స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 గొప్ప దేవ స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగణుడా స్తోత్రములు 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 స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు స్తోత్రములు 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 నిత్యుడగు తండ్రి మీకే వందనాలు 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 స్తోత్రములు 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 సమాధానకర్త నిత్యుడగు తండ్రి మీకే వందనాలు స్తోత్రములు నాన్న పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు స్తోత్రములు దేవ యేసు నాన్న తండ్రి ఈ ఉదయకాల సమయం అందు ప్రభువనైన మాకు ఇచ్చినటువంటి తండ్రి గొప్ప సమయాన్ని బట్టి తండ్రి మీకే వందనాలు స్తోత్రములు దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా జీవితంలో ప్రభువనైన యేసయ్య తండ్రి మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చినటువంటి విధానం కొరకు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎవరికి లేనటువంటి తండ్రి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తున్న దేవా మీకే వందనాలు స్తోత్రములు నాన్న పరిశుద్ధాత్మ తండ్రి నేటి దినం అంతా తండ్రినైనా మీరు ఎక్కడి చోటున తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకు ప్రభు మీకే వందనాలు స్తోత్రములు దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఈ ఉదయకాల సమయం అందు ప్రభు నాయన యేసయ్య తండ్రి నాయన మీ కృప్త మమ్మల్ని తృప్తిపరిచినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసు రాజా తండ్రి మీరు మాకు సమీపముగా ఉన్నారని తండ్రి నాయన నమ్ముచున్నాం ప్రభు నాయన కృతజ్ఞతాస్థితులు చెల్లించున్నాం ప్రభు మీకే వందనాలు స్తోత్రములు నాన్న పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవ స్తోత్రములు నాన్న పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు స్తోత్రములు నాన్న ఏ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడి ప్రభు నాయన మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తారా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నాయన అవసరమైన వాక్యాన్ని దయచేయండి ప్రభు నాయన గొప్ప దేవ స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా 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 తండ్రి నాయన ఇద్దరు ముగ్గురు తండ్రి మీ నామమున ప్రార్థన చేయుచుండగా ప్రభు నాయన మరి మధ్యలో మీరు ఉంటానని సెలవిచ్చిన దేవా మీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా రబ్బీ మీకే వందనాలు అభిషక్తుడా మీకే వందనాలు స్తోత్రములు 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 పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు నాన్న ప్రతి రోజు ప్రభు నాయన వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడు ప్రభు నాయన యేసయ్య తండ్రి నాయన మీతో నడవగలిగే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న దేవా మీకే వందనాలు స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు నాన్న ఈ ఆరాధన అంతా ప్రభు నాయన ఈ ప్రార్థన ప్రభు నాయన పాటల్లోను వాక్యంలోను తండ్రి నాయన యేసు రాజా మీకు మహిమకరంగా జరగడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు నాయన యేసు రాజా తండ్రి మీకే వందనాలు స్తోత్రములు నాన్న ఈ రోజు అంతా ప్రభు నాయన మాకు అవసరమైనటువంటి తండ్రి నాయన జీవాహారం మాకు దయచేయండి ప్రభు నాయన యేసు రాజా వాక్యం విని తండ్రి నాయన మేము తండ్రి అర్థం చేసుకొని తండ్రి నాయన మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు నాయన యేసయ్య మీకే వందనాలు స్తోత్రములు నాన్న యేసయ్య పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు నాయన యేసు రాజా తండ్రి నాయన రావాల్సిన బిడ్డలను తొందరగా తీసుకుని రండి ప్రభు నాయన యేసు రాజా తండ్రి మీకే వందనాలు స్తోత్రములు నాన్న మీ సన్నిధిలో ప్రభు ఒక దినము గడుపుట ప్రభు నాయన 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా మీకే వందనాలు స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు స్తోత్రములు నాన్న యేసు రాజా తండ్రి ఈ రోజు అంతా ప్రభు నాయన ఎవరెవరు ఏ పనుల నిమిత్తం తండ్రి బయటకు వెళ్ళుచున్నారో ప్రభు నాయన యేసు రాజా ఇంటి దగ్గర ఉంటున్నారో ప్రభు ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నాయన మీ కృపను కాపుదలను దయచేయండి ప్రభు నాయన వాగ్దానం ఇచ్చిన రీతిగా ప్రభు నాయన యేసు రాజా తండ్రి వెలుపలకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు తండ్రి నాయన దీవిస్తానని సెలవిచ్చిన దేవా మీకే వందనాలు స్తోత్రములు నాన్న ఆ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి నెరవేర్చబడడానికి సహాయమును దయచేయండి ప్రభు నాయన యేసయ్యా తండ్రి మీకే వందనాలు స్తోత్రములు నాన్న ఈ చిన్న ప్రార్థన ప్రభు నాయన మీ పాద సన్నిధికి చేర్చుకోమని త్వరగా రానున్న యేసయ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ఎవరైనా ఒక ప్రత్యేకమైన పాట పాడండి. పాడమ్మా. ప్రబలముగనే ప్రాస్తుతించేదా
ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రభుడా నా విభుడా. ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. చింత దీచిన భ్రాంతి మార్చితి వెంట వింతదియో, స్వంతమునకడు శాంతి గూర్చితి, స్వంతమునకడు శాంతి గూర్చితి వెంట కరుణదియో. ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. జీవమిచ్చిన చావవార్చిన దేవసుత నీవే, జీవదాయక బ్రోవరాయిక, జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా. ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. నిమిష నిమిషము నిన్ను భజించెదా నెమ్మనంబునను, శ్రమదమాది సుగుణ శోభిత, శ్రమదమాది సుగుణ శోభిత సమ్మదిని నేమా. ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా. ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. హల్లెలూయా. మనం మరి ప్రభుని స్తుతిద్దాం కొన్ని నిమిషాలు. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు ఒకవేళ ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధించడానికి మన పరిస్థితులు అడ్డుగా రాకూడదు. దేవుని ఆరాధించడానికి మనకి ఏ పరిస్థితులు కూడా అడ్డుగా రాకూడదు. దేవుని ఆరాధించడానికి మనకి ఒకే ఒక కారణం, మనం దేవుని సృష్టించాడు, ఆయన మన సృష్టికర్త. ఇంకా తర్వాత ప్రాముఖ్యమైన కారణం, ఆయన మనల్ని రక్షించాడు, మన రక్షకుడు కనుక మనం ఆయన ఆరాధిస్తున్నాం. మనకేదో మేలు చేశాడని కాదు, అయితే ఆయన మేలు చేసే దేవుడే. అయితే మేలుని బట్టి కాదు, కానీ ముందుగా నశించిపోతున్న మనలను, నరకానికి వెళ్ళిపోతున్న మనలను ఆయన రక్షించాడు కనుక మనం ప్రభుని జ్ఞానపరచాలి. స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు నేను ఆరాధిస్తాను ప్రభువా అని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. అనారోగ్యంలో ఉన్న, ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా, సంతోషంలో ఉన్నప్పుడే కాదు, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, అన్ని సందర్భాలలో ఆయన ఆరాధనీయుడు, పూజనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవా నీవు ఇంకనూ న్యాయాధిపతివే. దేవా నీవు ప్రభువా బలమైన దేవుడు అయ్యా. అయా నీవు సృష్టికర్తవు రాజా. తండ్రి నేను గణపరుస్తున్నాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు అయా. పౌలు శిలలో చెరసాలు బంధించినా నిన్ను స్తుతించారు అయా. యోబు భయంకరమైనటువంటి అనారోగ్యము, ఆయన నిన్ను స్తుతించాడు దేవా. నీకు
స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను నా స్తుతి పాడేదన్. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులు పడవేసినా. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులు పడవేసినా. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను నా స్తుతి పాడేదను. నా జీవనాధారం శ్రీయేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించేగా నా సృష్టికర్తను కొనియాడేదన్. నా జీవనాధారం శ్రీయేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించేగా నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచున్. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన
క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. అవును ప్రభువానికి స్తోత్రములు నాయన. మా జీవనాధారం నీవే. మేము జీవిస్తున్నామంటే అందుకు కారణము నీవు. మేము చలనము కలిగి ఉన్నామంటే అందుకు కారణము నీవు. మేము ఊపిరి పీలుస్తున్నామంటే అందుకు కారణము నీవు. మేము ఇంకా మాట్లాడుతున్నామంటే, మేము కదులుతూ ఉన్నామంటే, అసలు ఈ దినాన మేము ఈ స్థితిలో ఉన్నామంటే, మేము బ్రతికి ఉన్నామంటే, ఆయా మేము ఆహారము తింటున్నామంటే, మేము వస్త్రములు కలిగి ఉన్నామంటే, ఆయా మేము ఏమి అయ్యున్నామో అది నీ కృప. అందుకు కారణము నీవు, మాకు ఆధారము నీవు ప్రభువా. నిన్ను తప్ప ఎవరిని ఆరాధించగలం? నిన్ను ఆరాధించకుండా ఎలా ఉండగలమయ్యా? నీకు స్తోత్రాలయ్యా. అయా మా తండ్రి, ఒకవేళ అనారోగ్యం వచ్చినా దాని నుంచి విడిపించే దేవుడవు నీవే కదా అయా. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి తప్పించే దేవుడవు నీవే కదా అయా. సమస్యలు శోధనలోకి వేళ వచ్చినా అయా వాటికి కారణము నీవు కాదు కదా అయా. వాటి నుంచి తప్పించే దేవుడవు కదా ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఏ సమయమైనప్పటికీ కూడా మేము ఏ స్థలములో ఉన్నా అయ్యా, ఏ స్థితిలో ఉన్నా రాజా అయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మా యొక్క స్తుతి ఆరాధన ఈ పరిస్థితుల పైన ఎన్నడూ ఆధారపడకుండా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అన్ని వేళలా ఒకే హృదయముతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచే స్వామి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. రాజానికే మహిమ, రాజానికే మహిమ, రాజానికే మహిమ. హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. అవును యేసయ్యా. తండ్రి తండ్రి, ఉదయకాల సమములో అయా నీకు పాదాభివందనాలయ్యా. తండ్రి నిన్ను హెచ్చిస్తున్నామయ్యా. తండ్రి నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. మా సృష్టికర్త, జగదుత్పత్తి దారి, జ్యోతిర్మయుడా, పరమ కుమ్మరి, ప్రపంచములకు నిర్మాణకుడా, నేర్పర్యగు శిల్పి, నీకు వందనాలు స్వామి. అయా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, ఆద్యాంతములు లేనివాడా, నీకు స్తోత్రాలు. స్వయంభవుడా, స్వయముగా ఉనికి కలిగి ఉన్నవాడా, ఎవరి చేత నీవు రూపించబడలేదు, ఎవరి చేత నీవు మలచబడలేదు, ఏ విగ్రహాన్ని చేసినట్లు ఎవరు నిన్ను చేయలేదు. నీకు నీవుగా, నీవు స్వయముగా ఉనికి కలిగి ఉన్న దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఆది యందు ఉన్నవాడా, నీకు వందనాలు ప్రభు. అయా నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలు. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నీవిచ్చిన ఈ దినాన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా. రండి యేసయ్యా. ఉదయ కాల సమయంలో మా కుటుంబంలోనికి రండి, మా జీవితంలోనికి రండి, మా పరిస్థితుల్లోనికి రండి. మా ప్రక్కనే మీరుండండి నాయన. అయా మాతో సహవాసం చేయండి అయ్యా. మమ్మలను నడిపించండి నాయన. దేవా నీ చిత్తములో మమ్మల్ని నడిపించండి దేవా.
అయా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నావయ్యా. రండయ్యా, మా పైన మీరు అధికారిగా ఉండండి. మా రాజువు నీవే, మా యజమానివి నీవే ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం. నీ ఎదుట తల ఉంచుకుంటున్నామయ్యా, నీ ఎదుట తలను తగ్గిస్తున్నామయ్యా. నీవు హెచ్చింపబడవలసిన వాడవు తండ్రి. యుగ యుగములకు నీ ఒక్కడవే ఘనపరచదగిన దేవుడవయ్యా. మా జీవితములకు చాలిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములయ్యా. మాకు బయలుపరుచుకున్నందుకు వందనాలు, మాకు దేవునిగా ఉన్నందుకు వందనాలు, మా మనోనేత్రాలు తెరవజేసినందుకు వందనాలు, మమ్మలను రక్షణలోనికి నడిపించినందుకు వందనాలు, మా పేర్లు జీవ గ్రంథంలో లిఖించినందుకు వందనాలు. మా రక్షణకై స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నీకే కృతజ్ఞతాస్తుతులు త్రియేక దేవా. మాతో మాట్లాడండి అయ్యా. ఈ దినాన్ని కొరకు మా కొరకు మీరు దాచి ఉంచిన వర్తమానమును మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ దినమంతయు మా జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా. ఈ దినమంతయు కూడా మేము ఎదుర్కొనే ప్రతి శోధన పైన మాకు విజయాన్ని దయచేయండి అయ్యా. ఈ దినాన్ని మేము ప్రతి ఒక్కరితో కూడా సమాధానముగా ఉండే భాగ్యము దయచేయండి అయ్యా. మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దైవ సేవకులు రెవరెండ్ సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికార నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన క్షేమం కొరకు, భద్రత కొరకు ఆ దేవాతి దేవునికి మనం వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. చోదమా యేసయ్యా నీకు వందనాలని. యేసయ్యా నీకు వందనాలు. 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 ఆమేన్ ఆమేన్. ఉదయం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. రాత్రి మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఒకరు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆమేన్. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా వందనాలు. ఈ ఉదయకాలం మీరు మా కొరకు సిద్ధపరిచిన సందేశం కొరకు వందనాలు. నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి, మాకు ప్రాణాన్ని ఇస్తాయి, మాకు ధైర్యాన్ని ఇస్తాయి, ఓర్పునిస్తాయి, ఓదార్పునిస్తాయి, ఆదరణనిస్తాయి కనుక యేసయ్యా ఆ నీ మాటల చేత దినము తృప్తిపరిచి మహిమ పొందుకోమని, ఈ దినమును కొరకు మాకు అవసరమైన
సందేశం మీరు అనుగ్రహించి భయం పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి అన్నాడు. మనము కూడా అన్నప్పుడు వాళ్ళు చేశారు, సో మనం కూడా చేద్దాం. వాళ్ళు అలా ఉన్నారు, మనం కూడా అలా ఉందామని అర్థం. అనగా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టిన కొంతమందిని హెబ్రీ గ్రంథకర్త మన దృష్టికి తీసుకొస్తున్నాడు 11వ అధ్యాయంలో. ఈ 11వ అధ్యాయము విశ్వాస వీరులు అని అంటారు. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టారు. ఆయన అంటాడు, వారి వలె మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలి? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. గమనించండి, విడిచిపెట్టాల్సింది ఒకటి ఉంది, చూడవలసింది ఒకటి ఉంది. తర్వాత మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తాలి. గమనిద్దాం, ఒకటి విడిచిపెట్టాల్సింది ఉంది, 2 చూడవలసింది ముందు, 3 పరుగెత్తాలి. గమనిద్దాం, మనం ఏం విడిచిపెట్టాలి? ప్రతి భారము. మత్తయి సువార్తలో యేసు ప్రభువారే చాలా వివరంగా చెబుతారండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనకుడు అంటాడు, మీ ప్రతి భారము యెహోవా మీద మోపమంటాడు. 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో దైవభక్తులు వారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు, విశ్వాస పరీక్షల గుండా వెళ్ళారు, ఎన్నో ఎదురీతలు, ఎన్నో పోరాటాలు, ఆధ్యాత్మికంగా శారీరానుసారంగా వారికి కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు వాటిని విడిచిపెట్టి, సో మనం విడిచిపెట్టాల్సింది ఏంటి? ప్రతి భారం. నీ భారము యేసు పైన వేయాలి. కుటుంబ భారం, నీ ఉద్యోగంలో భారభరితమైనటువంటి పరిస్థితులు దేవుని పైన వేయి. నీ జీవితంలో భారం, బరువు మొయ్యలేకపోతున్నావు, సాగలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. నీ జీవితంలో బైబిల్ చెబుతా ఉంది, ఆ నీ భారాన్ని నడవలేకపోతున్నావు, నీవు దేవుని పైన ఆ భారాన్ని దేవా నన్ను నడిపించాలి. అవన్నీ ప్రక్కన పెట్టాలి. మనం ఆ భారాలను గురించి ఆలోచిస్తా కూర్చుంటే అక్కడే ఉంటాం, ముందుకు వెళ్ళలేం, నడవలేం. అనగా దాని గురించి, ఆ సమస్యను గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ నువ్వు కూర్చోకూడదు, వాటిని విడిచిపెట్టాలి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, అవునా కాదా? ప్రతి మనిషి జీవితంలో ఈ పెద్ద పెద్ద అంటే ప్రపంచంలో ధనవంతులైనటువంటి వారి గురించి, ఉన్నత స్థానాల్లో ఉన్న వారి గురించి తెలియపరుస్తున్నారు చాలా మంది. బిల్ గేట్స్ కి గొప్ప ధనవంతుడే, కానీ ప్రాణభయం ఉండేదట. ఎందుకంటే ఎటు నుంచి ఎవరు వచ్చి చంపుతారో భయం.
ఎటు నుంచి ఎవరు వచ్చి చంపేస్తారనే భయం. అందుకే ఆయనకి ఎన్నో వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారట. చైనా అధ్యక్షుడికైతే కొన్ని వేల మంది ఉన్నారట. గమనిస్తే భారాలు, నడవలేని స్థితి, ఏమో ఏం జరిగిద్దో అని ఆలోచన. మనం ఏం జరిగిద్దో అని ఆలోచిస్తూ కూర్చుంటే అది జరిగిద్దంటారా? జరగదు కదా. బైబిల్ చెబుతుంది, నువ్వు విడిచిపెట్టు, దాన్ని విడిచిపెట్టమంటే దేవుని పైన వేయి, దేవునికి అప్పగించు. నువ్వు కొనసాగలేకపోతున్నావు, నువ్వు నడవలేకపోతున్నావు, నువ్వు సాగలేకపోతున్నావు. అందుకని ఆగిపోయి కృంగిపోవటం దేవుని బిడ్డలుగా మనకి సరైనది కాదు. కనుక వాటిని మనం విడిచిపెట్టాలి. పాపాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, చిన్న చిన్న, అది చాలా సులువుగా చిక్కులు పెడుతుంది. అది చిక్కులు అంటే సమస్యలోకి తీసుకెళ్తుంది ఆ పాపాలు. చిన్న అబద్ధం, దేని కొరకో ఒక చిన్న అబద్ధం ఆడతాం, దాన్ని కప్పించుకోవటానికి మరొక అబద్ధం ఆడతాం, దాన్ని కప్పించుకోవడానికి మరొక అబద్ధం ఆడతాం. మొన్న ఈ హైదరాబాద్లో ఒక చిన్న పిల్లవాడిని చంపినటువంటి ఆ వ్యక్తి, ఆ పిల్లవాడిని చంపడానికి కారణం అంటే న్యూస్లో చెప్పింది ఏంటంటే ఆ పిల్లవాడిని డబ్బుల కోసం తీసుకెళ్లారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు వీళ్ళని ఎక్కడ గుర్తుపట్టి వాళ్ళ తల్లిదండ్రులు చదువుతాడని భయంతో చంపేశాడంట. అంటే వాడు ఫస్ట్ పొరపాటు చేశాడు, పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోవటం ఒక పొరపాటు. ఇప్పుడు ఆ పొరపాటును కప్పించుకోవటానికి పిల్లోడిని చంపేశాడు. గమనిద్దాం. అంటే చిన్న మాట కొన్నిసార్లు మనం అనకూడని మాట అంటాం, దాన్ని కప్పించుకోవటానికి ఏం చేస్తారంటే, నేను అనలేదు, లేకుంటే అలా కాదు ఇలా కాదు, అక్కడ సరే నేను ఈ మాట అన్న నిజమే, తప్పైంది, క్షమించండి అంటే తేలిపోయింది. అలా కాకుండా నేను అనలేదు, నేను అలా అనలేదు, ఇలా అనలేదంటే చిక్కులు పడిపోతాయి, ఇక సమస్యలు పెరిగిపోతాయి. మనం గమనించాలి, కొన్ని మన జీవితాల్లో చిక్కులు పెట్టే పాపాలు చిన్నవే, సులువుగా చిక్కులు పెడతాయి. అవి వాటిని కూడా విడిచిపెట్టాలి. మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. మనం పాపంలోనే ఉంటే క్రీస్తును చూడలేం, పాపంలోనే ఉంటే క్రీస్తు వైపుకు మనం మరలలేం. పాపాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవుని వాక్యానికి విరోధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది ఈ విధంగా అంటా ఉంటారు, నేను ఎప్పుడో చేసిన పాపం ఇప్పటికీ నన్ను వెంటాడుతుందండి అంటారు. అప్పుడు తెలియక నేను చేశానండి, ఇప్పుడు అది నన్ను వెంటాడుతున్న పాపం. ఆ పాపాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఆ పాపంలోనే నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు యేసు వైపు మనం చూడలేం. పాపమును విడిచిపెట్టాలి. ఆ పాపము చేయటానికి కారణాలేంటో వాటిని విడిచిపెట్టాలి. ఆ ప్రేరేపణలేంటో వాటిని మనం విడిచిపెట్టాలి. కొంతమంది పాపం చెయ్యాలి అనిపించదు, పాపం చెయ్యాలనుకోరు, కానీ కొంతమంది ప్రేరేపణ ద్వారా ఫోర్స్ చేయబడి పాపం చేస్తారు. నువ్వు ఏ విషయంలో ఫోర్స్ చేయబడుతున్నావో, ఎవరి చేత ఫోర్స్ చేయబడుతున్నావో వారికి దూరంగా ఉండాలి. మనం మాత్రం దూరం వెళ్ళం, కానీ అక్కడే ఉండి ఏం చేస్తామంటే, ప్రభువా నన్ను విడిపించి అంటాం. తిమోతి పౌలు చెప్తాడు, యవనస్తుడా నీ యవనేచ్ఛలను విడిచి పారిపో అంటాడు. అవునా కాదా? పౌలు తిమోతి చెప్తాడు, యవనస్తుడా నీ పాపమును విడిచిపెట్టి పారిపోవాల. పాపాన్ని తీసుకొని పారిపోవటం కాదు, పాపంలో ఉండటం కాదు, ఆ పాపమును విడిచి
విడిచిపెట్టాలి పాపాన్ని. కొంతమంది పాపాన్ని విడిచిపెట్టలేరు, పాప జీవితాన్ని విడిచిపెట్టలేరు. ఏం చేస్తారంటే మేము పాపంలోనే ఉంటాం కానీ ప్రభు మాకు సహాయం చేయాలంటారు. పాపములో నువ్వు ఉన్నంత వరకు ప్రభు నీకు సహాయం చేయలేడు. గమనించాలి. ఈరోజు బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ అంతా మాట్లాడేది ఒకటేంటంటే నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. వాక్యానికి విరోధమైనవి ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? విడిచిపెట్టు. అవి నీకు ఇష్టమైనవైనప్పటికీ కూడా విడిచిపెట్టాలి, తప్పదు. డాక్టర్ గారు అంటారు, అయ్యా ముందు తాగితే చస్తావు, తాకపోతే బ్రతుకుతావు, నీ ఇష్టం అంటాడు. ప్రాణం మీద ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడు? ముందు మానేస్తాడు. నేను ముందు మానలేనన్నవాడు చస్తాడు. రెండే ఆప్షన్స్, మూడోది ఏముండదు. అవునా కాదా? నా మాట మీరు గమనించాలి. రెండో ఆప్షన్స్, ఒకటి నీకు ప్రాణం అంటే ఇష్టమైతే ముందు మాని, ముందంటే ఇష్టమైతే చావటానికి సిద్ధంగా ఉండు. బైబిల్ చదువుతుంది, నేను పాపాన్ని విడిచిపెట్టలేనండి, నాకు ఇష్టం అంటే దేవుని పైన ఏ ఆశలు పెట్టుకోవద్దు. మేలు జరిగిద్దని, ఉపకారం జరిగిద్దని అని. నీకు మేలు పొందుకోవాలని ఆశ ఉంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరికుంటే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపములో ఉండి నేను పరలోక రాజ్యం వెళతాను, యేసయ్య నా కోసం చచ్చిపోయాడు కనుక నేను ఎన్ని పాపాలు చేసినా పరలోకం వెళ్తానంటాం, అది వాక్యానుసారమైనది కాదు. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రాగలిగినప్పుడు పరలోక రాజ్యానికి మనం చేర్చబడతాం. కనుక మొదటిది విడిచిపెట్టాల్సినవి నువ్వు విడిచిపెట్టు. దీన్ని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఈ 3 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ కొంచెం మన సమయం ఉంటే తర్వాత అయినా ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడతాను. ఒకటి, విడిచిపెట్టు నీ జీవితంలో వాక్యానికి విరోధమైంది. రెండవది, చూడాలి. దేనిని చూడాలి? ఎవరిని చూడాలి? పాపాన్ని చూడకూడదు. కొంతమంది విడిచిపెట్టిన వాటిని చూస్తూ ఉంటారు. విడిచిపెట్టడానికి, కానీ అవే జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. సిగరెట్లు తాగేవారు విడిచిపెడతారు, కానీ తాగిన వాళ్ళని చూసినప్పుడల్లా గుర్తొస్తా ఉంటాయి వాళ్ళకి, తాగానిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎవరి వైపు చూడాలి? పాపం చేసేటువంటి వారు పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరి వైపు వారు కనుదృష్టి ఉండాలంటే మరలా విడిచిపెట్టిన పాపం వైపు ఉండకూడదు. వెనకకు తిరిగి నేను అలా ఉండేవాడిని, ఇదిగో వాడు నా స్నేహితుడు, వాడితో ఇలా తిరిగాను అలా తిరిగాను, మళ్ళీ అటు నీ దృష్టి ఉండకూడదు. ఆయన అంటాడు పౌలు గారు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఇప్పుడు ఆమేన్. ఇది వరకు పాపం వైపు చూశావు, పాపము పరిస్థితుల వైపు చూశావు, దేవుని వాక్యానికి విరోధకరమైన కార్యాల వైపు, పాపం చేసేటువంటి వారితో కలిసి వారి వైపు చూసి చేశావు. కానీ పాపమును విడిచిపెట్టిన తర్వాత నీవు కానీ నేను కానీ చూడవలసింది ఎవరి వైపు అని బైబిల్ చెప్తుందంటే యేసు వైపు చూడాలి. ఆమేన్, ఆమేన్. విశ్వాసకర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలి. హల్లెలూయా. అందరు చెప్పాలి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. అంటే వెనక్కు చూడకూడదు. పౌలు గారు అంటారు ఫిలిప్పీ రాసిన పత్రికలో, పౌలు గారు ఏమంటారంటే, పౌలు గారు 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి ఉన్నవి మరచిపోయి
ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు. ఏమండి? వెనుక ఉన్నవి మరిచి ముందు ఉన్న వాటి కొరకు. గమనిద్దాం. వెనక నువ్వు మర్చిపోవాలి, జరిగిపోయిన వాటిని మర్చిపోవాలి, గత పరిస్థితులను మర్చిపోవాలి, గత జీవితాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు నువ్వు చూడవలసింది ఎవరి వైపు? నేను చూడవలసింది ఎవరి వైపు? మనందరం చూడవలసింది యేసు వైపు. అందరు చెప్పాలి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. ఎవరైనా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. నువ్వు యేసయ్యను నమ్మి పాపాన్ని విడిచిపెట్టావు. అయితే ఇప్పుడు నిన్ను నడిపించగలిగిన వాడు ఆయనే. కనుక నీవు నేను ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మరలా వెనకకు తిరిగి నీ పాప జీవితాన్ని చూడకూడదు. నువ్వు ఎవరితో పాపం చేసావో వారి వైపు చూడకూడదు. ఎవరితో కలిసి చేయకూడని పనులు చేసే వారి వైపు చూడకూడదు. నువ్వు మరలా చూడవలసింది క్రీస్తు వైపు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నిన్ను చెయ్యి పట్టి నడిపించేవాడు. కనుక నీవు నేను చూడవలసింది ఎవరి వైపు మన జీవితంలో అంటే యేసు వైపు. ఇంకోటి చెప్తాను, యేసు వైపు ఎందుకు చూడాలి? యేసు ప్రభువారిని అప్పజేయమంటూ ఏమీ లేదు కనుక ఆయన వైపు చూడాలి. ఏమండి? ఈ లోకంలో మనం ఎవరిని చూసినా వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఫెయిల్యూర్ కనబడుతుంది, కానీ యేసు ప్రభువారి జీవితంలో ఫెయిల్యూర్ అనేదే లేదు. అందుకే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఆయన లోకంలో 33.5 సంవత్సరం జీవించాడు, విజయవంతంగా జీవించాడు, పాపం పైన విజయాన్ని పొందుకున్నాడు. ఎన్నో శోధనలు వచ్చిన యేసు ప్రభువారికి కూడా నీకు వచ్చినట్లుగా నాకు వచ్చినట్లుగా. ఎందుకంటే ఆయన మనకంటే అందగాడు కదా. మనం అంత అందగత్తెలం కాకపోయినా కొన్నిసార్లు మనకే శోధనలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. కానీ యేసయ్య ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన అందగాడు, యవనస్తుడు. ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎంతోమంది తిట్టారు, ఆయన్ని అపహసించారు, శోధన కదా. కొట్టారు సిలువలో, శోధన కదా. ఆయన వాటన్నిటిలో ఆయన విజయం పొందుకున్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక మనం యేసయ్య వైపు ఎందుకు చూడాలంటే ఆయన అపజయం లేదు. ఆయన చూసినప్పుడు మనకేం కలిగిద్ది? ధైర్యం కలిగిద్ది. అందుకే ఆయన అంటాడు 3వ వచనంలో, ఆయనను తలంచుకొనుడి అంటాడు. ఎందుకు? ఆయన పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడట. ఏమండి? 3వ వచనంలో ఉంది, యేసు ప్రభువారిని పాపాత్ములు, చూడండి, పాపాత్ములు యేసుకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఆయన ఓర్చుకున్నాడంట. గమనించండి, మనం కొన్నిసార్లు అపజయం పొందుకుంటాం. దేనిలో? ఓర్చుకోవటంలో ఏమన్నా మనల్ని అంటే మనం ఏం చేస్తాం? బుస్సులు లెగుస్తాం. అక్కడ గెలిచినట్ట ఓడిపోయినట్ట. వాస్తవంగా ఏమనుకుంటాం అంటే నేను గెలిచాను అనుకుంటాం, కానీ ఓడిపోయాం. మనం ఎదురు మాట్లాడటం, లేకుంటే ఏమంటారు, డిఫెండ్ చేసుకోవటం, మనం వాదించుకోవటం, దాన్ని బట్టి అనుకుంటాం నేను గెలిచాను అనుకుంటారు, కానీ ఓడిపోతున్నావు నువ్వు ఆధ్యాత్మికంగా. బైబిల్ ప్రకారం గెలవటం అంటే ఏంటి?
బైబిల్ ప్రకారం గెలవటం అంటే ఏంటి? ఓర్చుకోవటం గెలవటం. ఏమండి, ఎదురు మాట్లాడటం గెలవటం కాదు. ఈ లోకానుసారంగా అయితే కాలుకేస్తే ఏలుకేసి, ఏలుకేస్తే కాలుకేసి ఇలా చేయటం గెలుపు అంటారు. ఎలాగైనా గెలవటం అంటారు. అబద్ధాలాడో మోసం చేసో ఏదో ఒక విధంగా పైకి రావాలంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఎందుకంటే మనకు ఆధారం బైబిల్ అయి ఉండాలి, లోకం కాదు. బైబిల్ ఏం చెబుతుంది? నువ్వు ఓర్చుకుంటే నువ్వు గెలుపొందావని అర్థం. కొంతమంది అంటారు, ఎలా ఓర్చుకుంటామండి? అందుకే పౌలు అన్నాడు, యేసయ్యను చూడు, వాళ్ళు ఓర్చుకున్నారా, వీళ్ళు ఓర్చుకున్నారా? యేసయ్య బైబిల్లో ఎవరిని చూడమని చెప్పట్లా, యేసయ్యను చూడు, ఆయన ఓర్చుకున్నాడా లేదా చెప్పాలి. ఓర్చుకున్నాడా లేదా? మొక్క మీద ఉమ్మూసారు, తుడుచుకున్నాడా లేదా? తిట్టారు మొక్క మీద, మౌనంగా వెళ్ళాడా లేదా? కొట్టారు భయంకరంగా, మౌనంగా ఉన్నాడా లేదా? ఆ రోజు యేసయ్య శిలువలో మౌనంగా ఉన్నాడు, నీ కోసం నా కోసం. ఈ రోజు నువ్వు నేను మౌనంగా ఉండాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? యేసయ్య కోసం. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయి అందరికీ? ఆ రోజున నీ కోసం నా కోసం యేసయ్య నిందలన్నిటినీ భరించి ఓర్చుకొని మౌనంగా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా ఓర్చుకొని, ఎవరి కొరకు ఓర్చుకోవాలి? యేసయ్య కొరకు, ఆయన కొరకు ఓర్చుకోవాలి. అదే గెలుపు మనకి ఆధ్యాత్మికంగా. లోకం దృష్టిలో మనం ఓడిపోయిన వారిగా కనబడొచ్చు. యేసు ప్రభువారు కూడా శిలువలో ఆయన కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు అందరూ అనుకున్నారు, వీడు నిజంగా దేవుడైతే ఎందుకు ఎలా కొట్టించుకుంటాడన్నారు. అందరి దృష్టిలో ఓడిపోయినట్లు కనబడ్డాడు. కానీ శిలువలో మరణించి 3వ దినం తిరిగి లేచినప్పుడు అందరూ ఆయన వైపు చూసి నిజంగా ఈ దేవుని కుమారుడు అన్నారు. ఇప్పుడు యేసయ్యను దేవునికి అంగీకరిస్తున్నారు. నువ్వు ఓర్చుకున్నప్పుడు అందరి దృష్టిలో నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా కనబడొచ్చు. కానీ ఒకానొక రోజు రాబోతుంది, అందరూ కూడా నిజంగా వీళ్ళు విజయం సాధించిన వారని చెప్పుకునే రోజు రాబోతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది నువ్వు ఓడిపోతున్నావు అర్థం. ఓర్చుకోవాలి. యేసయ్యలాగా మనం తగ్గించుకోవాలి. యేసయ్యని ఎందుకు చూడాలి అసలు? ఎందుకు చూడాలంటే ఆయన ఏం చేశాడో అది మనం చేయటానికి ఆయన వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 విషయాలు మాత్రం ఇప్పుడు చెబుతున్నాను. ఇదే విషయాన్ని సాయంత్రం నేను కంటిన్యూ చేస్తాను. 2 విషయాలు, ఇదే విషయాన్ని సాయంత్రం మరలా నేను కంటిన్యూ చేస్తాను. 2 విషయాలు. 1 ఏంటి? విడిచిపెట్టాలి. 2 యేసు వైపు చూడాలి. యేసు ఎందుకు చూడాలో చెప్పాను, వివరంగా మళ్ళీ సాయంత్రం చెబుతాను. ఈ రోజున యేసయ్య చెబుతున్నదే, లోకం వైపు నువ్వు చూడొద్దు, పాప వైపు చూడొద్దు. చూస్తే నువ్వు పడిపోతావు, నువ్వు కృంగిపోతావు. యేసయ్య వైపు చూడు, ఆయన నిన్ను నడిపించువాడు, విజయ పదవులను నడిపించువాడు. ఆయన ధైర్యంగా నడిపిస్తాడు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, యేసు వైపు చూడు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూద్దాం యేసు వైపు. అందరూ యేసు వైపు చూస్తారా? చూస్తారా? ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం.
లేనట్లయితే ముగింపు ప్రార్థన చేస్తాను. అయిపోయాక ఒక 5 నిమిషాలు అట్లానే ఉండండి. వెంటనే వందనాలు చెప్పుకోబాకండి. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను. సమయాన్ని బట్టి నేను మీ కొరకు కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని ప్రభువుకు అప్పగించాలని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. ఈరోజు యేసయ్య నీతేం మాట్లాడాడు, నాతేం మాట్లాడాడు? మనం విడిచిపెట్టవలసినవి ఏంటి? చూడవలసింది ఎవరి వైపు? నీ పాపాన్ని విడిచిపెట్టు, యేసు వైపు చూడు. నీ ఇబ్బందుల్లో, నీ పోరాటంలో మనుషుల వైపు చూడొద్దు. నిన్ను నడిపించేటువంటి నాయకుడు, పరాక్రమశాలి, బలాఢ్యుడు, విజయాన్ని ఇచ్చినవాడు యేసు వైపు చూడు. ధైర్యం వస్తుంది నీకు, ఓర్పు వస్తుంది నీకు. లోకం వైపు చూస్తే ఆవేశం కలిగిద్ది, ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. కానీ యేసు వైపు చూస్తే ఆశ కలిగిద్ది, ప్రభు కొరకు బ్రతకాలని. ఎందుకంటే యేసయ్య నీ కొరకు నా కొరకు కలిసి రక్తం కార్చాడు. ఆయన తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. ఇంతగా ఆయన మన కొరకు మరణించాడు. కారణం మనం చూసి మన కోసం. ఈ ఉదయం యేసయ్య కోసం మనం ఓర్చుకోవాలి, యేసయ్య కోసం మనం తగ్గించుకోవాలి, యేసయ్య వైపు మనం చూడాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేస్తూ, నీ వాక్యం శ్రేష్టమైంది, నీ వాక్యం బలమైంది కనుక ఆ నీ మాటలు మా హృదయాల భద్రపరుచుకొని ఈ దినమంతా నీ వైపు చూస్తూ కొనసాగే భాగ్యం దయచేయి. మా జీవితం అంతా నీ వైపు చూస్తూ కొనసాగే భాగ్యం అనుగ్రహించాను. ప్రత్యేకంగా ఈ సమయంలో నారాయణ కుటుంబాన్ని పాదాల దగ్గర పెడుతున్నా, పెద్దబా కుటుంబాన్ని పాదాల దగ్గర పెడుతున్నా. నారాయణకి ఆ స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు ఎడమ వైపు తలకి వస్తున్న ఆ నొప్పితో స్వస్థపరచు. యేసయ్య, తనకి మాట అప్పుడప్పుడు తడబడుతుందట, స్వస్థపరచండి. కళ్యాణి తల తిరగటం స్వస్థపరిచారని చెప్పి నమ్ముతున్నాం. వారి కుటుంబాన్ని పాదాలు పెడుతున్నా, దీవించండి. తన బీడీ ఎగ్జామ్స్ లో మీ ద్వారములు తెరవండి. పెద్దబా కుటుంబాన్ని పాదాలు పెడుతున్నా, ఉద్యోగాన్ని వెళుతున్నాడు, క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. హర్షాన్ని పెద్దక్కని మీ కృపలో భద్రపరచండి. యేసయ్య, జేసు ప్రభాకర్ గారి కుటుంబాన్ని పాదాలు పెడుతున్నా, వారిని దీవించండి. వారు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆశీర్వదించండి. సునీత గారు, ప్రియాంక, మీ కృపలో వారిని బలపరచండి. దిక్కుమాతికి డిసెంబర్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయట, సిద్ధపరచండి. కిరణ్ కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం, వారిని పాదాలు పెడతాను. కిరణ్ దీవించండి, ఉద్యోగంలో తోడుగా ఉండండి. అరుణాన్ని దీవించండి. వారిద్దరి బిడ్డలు మోహిత, తన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, క్షేమం దయచేయండి. చిన్నబాబు కుటుంబాన్ని బట్టి స్తోత్రం, చిన్నబాబుని దీవించండి, పనుల్లో సహాయం చేయండి, రక్షణ మార్మోస్ దయచేయండి. చిన్నక్కని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. అక్క చేస్తున్న పనుల్లో తోడుగా ఉండి, తన ప్రయాణంలో తోడుగా ఉండండి. అదేవిధంగా అయా తన శోభ కొరకు, శ్రావణి కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా, నీకు అప్పగిస్తున్నాను. తన భర్తల కొరకు దీవించండి. యేసయ్య, ఈ స్తోత్రం. ఈ సమయంలో కృష్ణవేణి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న వారిని పాదాలకు తీసుకొస్తున్నాను. కృష్ణవేణి గారిని దీవించి ఆరోగ్యం దయచేయండి. ప్రభు, ఉదయం బట్టి ఈ స్తోత్రం. నీ కుమారుని మీ కృపలో భద్రపరచండి. దివ్యాన్ని బట్టి స్తోత్రం, దీవించి ఆశీర్వదించండి. ఏబేలు బట్టి వందనాలు, దీవించండి. అయ్యా ఉదయ్,
ఆ యశ్వంత్ ప్రభు ఈ దినాన విజయవాడలో ఉన్నాడు, పని నిమిత్తం 2 దినాలు అక్కడ ఉండబోతున్నాడు. నీ బిడ్డ క్షేమం దయచేయండి, తన పనిలో విజయం దయచేయండి. ఈ యొక్క కరోనా దినాల్లో బిడుచుని మగ్నికం చేసి క్షేమం దయచేయండి. గౌరవుడి దేవుని దయచేయండి. వివాహ విషయంలో ద్వారములు తెరవండి. కాటన్ గారిని దీవించండి ప్రభునైనా. తన మల్లిక గారిని దీవించండి. మార్టిన్ గారిని, షీలా గారిని దీవించండి. మార్టిన్ గారి ఉద్యోగ క్షేమం దయచేయండి. అజయ్ని దీవించండి. కార్ కంపెనీ ఇంటర్న్షిప్ అనుగ్రహించండి. అజయ్, జాషో జెర్మియాలు దీవించండి. వారి ఇంటర్మీడియట్ స్టడీస్లో తోడుగా ఉండండి. నెక్స్ట్ వారి పట్ల మీ చిత్తం నెరవేర్చండి. డెస్టరేజీని దూరపరచండి. బిడ్డకు ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇది ఈ సమయంలో అనిల్ గారు, షీబా గారు, సురేఖ గారు, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ఈ సమయంలో ఈశ్వరుని బట్టి నీకు స్తోత్రం. దీవించండి. తన ఉద్యోగుల క్షేమం దయచేయండి, భద్రతను దయచేయండి. షకీనాన్ని దీవించండి. నీ కృపలో బిడ్డను బలపరచండి. యేసయ్యా స్తోత్రం. అయ్యా ఇది ఈ సమయంలో హైదరాబాద్ నుంచి మాతో పట్టినటువంటి రామారావు గారిని బట్టి మీకు స్తోత్రం. దీవించండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల క్షేమం దయచేయండి. వారి కుటుంబ సభ్యులను, వారి కుమార్తెలను, కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరాలు మీరు తీర్చండి. ఈ సమయంలో ఇజ్రాయల్ గారిని మీరు దీవించండి. రేచల్ గారు, మౌనిక, హారిక ఆశీర్వదించండి. ఈ దినంతా బిడ్డల చుట్టూ అగ్ని కంచివేయండి. బెరిని గారు, భారతి గారు, వారిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తాను. దీవించండి, మేలు చేయండి. నీ కృపను వారికి అనుగ్రహించండి. ఇదిగో ప్రభా ఈ సమయంలో కాకి శ్రీని కొరకు ప్రార్థిస్తున్నాను. రెబ్కా కొరకు, ఇరువురు తల్లిదండ్రులు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి, క్షేమం దయచేయండి, నీ భద్రతను అనుగ్రహించండి. దొరయ్య గారిని దీవించండి, కవిత గారిని దీవించండి, డేవిడ్, దిబోరా దీవించండి. బిడ్డలను నీ కృపలో వారిని బలపరచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఈ సాత్విక్ గారు, అరుణమ్మ, కీర్తన, లేఖన, రమ్య, దిల్లు మీ కృపగల అసలు అప్పగిస్తున్న ఉదయ కాలం వారిని మీరు దీవించండి. మీ కృప చొప్పున వారిని బలపరచండి ప్రభు. నాయన సోదరి సమత కొరకు, తన భార్య ఆదిత్య కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. నీ కృపలో వారిని భద్రపరిచి బలపరచండి. క్షేమం దయచేయండి. అయ్యా సహోదరులు, అయ్యా తండ్రి స్తోత్రం. రోజా శర్మిల గారు, తన భర్త గారు, అయ్యా తన 2 కుమారుల కోసం ప్రార్థిస్తున్నారు. దీవించండి. తన భర్త యొక్క ప్రభు యేసయ్య ప్రమోషన్ విషయంలో, ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేశారు, నీకు వందనాలు. ఇక ముందుకున్న ఆరోగ్యం దయచేయండి. ఈ సమయంలో బీలాన్ని బట్టి, తన తల్లిదండ్రులు బట్టి నీ స్తోత్రం. దీవించండి, మేలు చేయండి. తన వివాహ విషయంలో సహాయం చేయండి. వారి కుటుంబీలందరూ రక్షణ దయచేయమని అడుగుతున్నాను. ఈ సమయంలో దేవా మాతో పాటుగా లైవ్ లో వీక్షిస్తున్న వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన గొప్ప దేవుడా, కనికరం కలిగిన దేవుడా, ఇదిగో వీరందరినీ పాలు దగ్గర ప్రత్యేక ప్రసాద్ గారి కుటుంబాన్ని, మార్తమ్మ గారిని, మేరీని మీ పాలు దగ్గర పెడుతున్నాను. భర్తను కోల్పోయారు, వారిని ఆదరించండి, ఓదార్చండి. మీరే మాత్రమే వారిని బలపరచగలగంట. మీరే బలపరిచి దీవించి మహిమ పొందుకోమని నజరేయుడు మహాలక్ష్ముడు నేస్తున్నాం అడుగుతూ, ఈ దినం ఉద్యోగాలకు వెళ్ళేటువంటి బిడ్డల ఉద్యోగాల్లోనూ, కుటుంబంలో పనిచేసుకునే వారి కుటుంబాల్లోనూ, బయటికి వెళ్ళేటువంటి పనుల మీద వారితో మీరు ఉండండి. ఎవరికి ఎటువంటి అబ్బాయి కలగకుండా సహాయం చేయండి. మహిమా ఘనత మీకు ఆరోపిస్తుంది. యేసు నామములో ప్రార్థన వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.